శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఫస్ట్ 3 నెలల్లో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? ఇక్కడ రాశి ఫలితం అంటే గోచార ఫలితాన్ని బట్టి మనుష్యుడికి నెల నెల ఎలా ఉండబోతుందన్నది మనం తెలుసుకోవచ్చు. అలాగే నేను అదైపోతుంది ఇదైపోతుంది ఆ ఇబ్బంది అవుతుందని చెప్పనమ్మా. చిన్న చిన్న విపత్తులున్న దానికి పరిహారాలు కూడా చెప్తాను ఈ వీడియోలో. ధనుస్సు రాశి వారు శని అనుగ్రహం చేత ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి 2025లో. అయితే మార్చి వరకు ఒక ఫలితం ఉంటుంది. మార్చి తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఇప్పుడు మనం మార్చి వరకు చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బందిని పెట్టవు. అలాగే ధనుస్సు రాశి వారికి రావాల్సిన డబ్బు డిలే అవ్వటం, రాకపోవడం, లోన్లు రిజెక్ట్ అవ్వడం, వీసా రిజెక్ట్ అవ్వడం ఈ 3 నెలల్లో జరిగే ఫలితాలు. అంటే ఈ 3 నెలల్లో పెద్దగా గ్రహబలం ఇక్కడ గురువు షష్టమంలో ఉండడం, శని తృతీయంలో ఉండడం, రాహుకేతువులు కేంద్రాల్లో ఉండడం, ఓవరాల్గా ఒక శని అనుకూలత ఉంది తప్ప ధనుస్సు రాశి వారికి ఇంకా మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళడం అంటే ఏ పనిలో అయినా కూడా ఆటంకాలు సంభవిస్తాయి. చదువుకునే వాళ్ళు సరిగా చదవకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, చెడు అలవాట్లు, ఈ ఇబ్బందుల ద్వారా చదువు నష్టం, రావాల్సిన డబ్బు రాకపోవడం, లోన్లు రిజెక్ట్ అవ్వడం ఇదొక దోషం. ఉద్యోగం చేసే వాళ్లకు పెద్దగా మార్పేం లేదు, యథావిధిగా ఉంటుంది. అయితే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు అత్యద్భుతమైన ఫలితాలు కూడా ఏం లేవు. ఓవరాల్గా ధనుస్సు రాశికి గ్రహ బలం లేదనే చెప్పాలి. అయితే దైవ బలము ఉంటే కాపాడబడతారు. అంటే ఏంటి? ఏ వ్యక్తి అయినా కర్మని అనుభవిస్తున్నాడు అంటే గ్రహదోషం, పూర్వజన్మ పాపాన్ని బట్టి ఫలానా టైంలో పుడతాడు, గ్రహ బాధితుడు అవుతాడు. అదే గ్రహదోషం, కర్మదోషం. అయితే దైవ బలం చేత కర్మని జయించవచ్చు. మంత్రాధీనంతు దైవతం. కావున ధనుస్సు రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో విశేష ధనవంతులు అవుతారంటే ధనలాభము, విద్యాయోగము, మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వివాహం అవ్వాలి, వివాహ ప్రయత్నం చేస్తున్నాం అన్న వాళ్ళకు కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓవరాల్గా ఏ పని తలపెట్టినా పని ఆగిపోతూ ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఏ ప్రాయశ్చిత్తం చేయాలి అంటే దగ్గరలో ఉన్న రామాలయంలో బియ్యము దానం చేయాలి. దగ్గరలో ఉన్న రామాలయంలో బియ్యము దానం చేసి గణపతి దేవాలయంలో గణపతి హోమం చేయించండి. గణపతి దేవాలయంలో గణపతి హోమం, రామాలయంలో 1 కేజీ బియ్యము దానం. ఈ పరిహారము ధనుస్సు రాశి జాతకులు ఆచరించిన ఎడల గ్రహదోషం విముక్తవుతుంది. తప్పకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మార్పు వస్తుంది. నమ్మి చేసి చూడండి, ఫలితాన్ని పొందుతారు. దత్తార్పణమస్తు. Please like and subscribe Eagle Andhra.